ఇప్పుడు ఈ ఈ ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేశారు మీరు? ఇప్పుడు దాకా చేసిండన్న ఎప్పుడు కౌంట్ చేసుకోలేదు కానీ ఒక 50 పైన ఏంటి చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని కలిపి. సరే చిన్నోడిని పెద్దోడిని చెప్తున్నా కానీ ప్రతి సినిమా విత్ డేట్తో సహా నువ్వు వెళ్ళిన డేటు అది రిలీజ్ అయిన డేట్ రిలీజ్ అవ్వకపోయినా పర్లా ఒక చార్ట్ పెట్టుకొని లాస్ట్ 3 years నుంచి రాసుకుంటున్నది. దేనికంటే అది మీకు ఇప్పుడు కాదు, హీరోల కన్నా ప్లస్ మైనస్ సక్సెస్ ఫెయిల్యూర్ ఉంటుంది. ఆర్టిస్ట్కి, నటుడికి ఐ మీన్ కమెడియన్కి, క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఎప్పుడు సినిమాలు ఉంటాయి, ఎప్పుడు పని ఉంటుంది. రేపటి రోజున మీరు 1000-1500 సినిమాలు చేస్తే. కానీ ఇప్పుడు జనరేషన్ మారిందన్న. ఏంటంటే హీరోలు అందరూ బిజీగా ఉన్నారు, ఆర్టిస్టులు అంతా ఖాళీగా ఉన్నారు చాలామంది. ఇది నాకు మీరు చెప్తున్నారు తప్ప నాకు అసలు రివర్స్లో వినపడుతుంది. లేదు నేను చెప్తా ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక ఆర్టిస్ట్ని అడగండి, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్నో కమెడియన్ అడగండి ఏం సినిమాలు జరుగుతున్నాయి, 2ో 3ఓ చెప్తాడు. ఒక హీరోని అడగండి 3 ఏళ్ళ వరకు ఖాళీ లేవంటాడు. అవును, ఎందుకు అది తెలియదన్న. అంటే ఏమైందంటే ఇప్పుడు పాన్ ఇండియా అనేది ఒకటి వచ్చేసి ఆర్టిస్టులందరినీ బయట నుంచి తెచ్చుకోవడము, ఈ బడ్జెట్ తగ్గించే క్రమంలో అయితే ప్యాడింగ్కి వెళ్ళిపోతారు లేదా కొత్త వాళ్ళకి వెళ్ళిపోతారు. మాలాగా ఈ మిడిల్ రేంజ్లో ఉన్నారు కదా, ఇప్పుడు నన్ను పిలవాలి, నాకన్నా కొంచెం ఎక్కువ ఇస్తే ప్యాడింగ్ ఆర్టిస్ట్ వస్తాడు, నాలో పావలా వంతు 10 పైసల వంతు ఇచ్చే కొత్త ఆర్టిస్ట్ వస్తాడు. ఇది స్ట్రగ్లింగ్ అయిపోయింది ప్రజెంట్ సిచ్యువేషన్లో. అయితే ప్యాడింగ్ వెళ్ళిపోతారు లేదా కొత్త వాళ్ళకి వెళ్ళిపోతారు. కానీ ఒక పెద్ద హీరోలకి వాళ్ళకి కొంచెం కావాల్సినప్పుడు పక్కన అదనుగా నీలాంటి వాడు ఉండే ధైర్యం వేరు కదా. ఇప్పుడు నేను ఉదాహరణకి నేను విపరీతంగా ఎంజాయ్ చేసింది, నేను ఒకే సినిమాని దాదాపుగా ఒకసారి సినిమా చూస్తే లైఫ్లో చూడను, స్టార్ట్ టు ఎండ్ మళ్ళీ చెప్తా. అలాంటిది నీ సినిమా నేను 3 సార్లు చూసాను, కృష్ణార్జున యుద్ధం. దేనికంటే నాకు అందులో మీ స్లాంగ్, ఆ ఇంగ్లీష్ని రాసే విధానం కానీ ఆ టైమింగ్ ఎట్ ద సేమ్ టైం నాని లాంటి ఒక గ్రేట్ ఆర్టిస్ట్తో పక్కన ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ మ్యాచ్ చేయాలంటే చాలా కష్టం. ఏ అలీ లాంటి వాళ్ళు, ఏ బ్రహ్మానందం గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఏమన్నా మ్యాచ్ చేయగలరేమో కానీ, బట్ ఆ స్లాట్లోకి మీరు వచ్చి ఎంత బ్యూటిఫుల్గా కన్వర్జేషన్ చేశారంటే ఆ క్రెడిట్ అంతా నాని అన్నదే అన్న. నేను వెళ్ళగానే సీన్ ఇప్పుడు మామూలు పక్కన మా ఏజ్ గ్రూప్ వాళ్ళు కొంచెం మా లాంటి వాళ్ళు అంటే కొంచెం ఫ్రీగా చేస్తాం కదా. ఇప్పుడు నాని అన్న పక్కన చేయాలి మనము, ఇన్ని కౌంటర్లు ఉన్నాయి, ఒకటి మిస్ అయినా కానీ అన్న ఏమన్నా అనుకుంటాడేమో అని టెన్షన్ పడేవాడిని. ఫస్ట్ రోజు వెళ్ళిన రోజు నుంచి ఆయన సీన్ పేపర్ తీసుకొని ఎవరెవరున్నారు సుదర్శన్ మహేష్ రండి అని చెప్పి ఆయన పక్కన నిలబెట్టి ప్రాక్టీస్ చేయించేవాడు. సో షార్ట్ పెట్టడానికి ముందే ఒక 2 సార్లు మాకు ప్రాక్టీస్ అయిపోయేది టైమింగ్ అంతా. అంటే అప్పుడు ఈజీగా అది నాని అన్న క్రెడిట్. అది ప్రతి ఎక్స్ప్రెషన్తో సహా మనం ఎప్పుడు ఇలా చూసుకోవాలి, ఎప్పుడు టర్నింగ్ ఇవ్వాలి, ఎప్పుడు పంచు పేల్చాలి అన్నీ నేర్పించాడు ఆయన బాగా. ఆయన కూడా డైరెక్టర్ కాబట్టి, అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి వచ్చాడు కాబట్టి. నిజంగా కూడా ఇట్లా వర్క్ చేసే వాళ్ళు అందరు హీరోలు అలా వర్క్ చేస్తారా? కొందరు ఉండరు అన్న, అంతే. కొందరు ఉండరు. అంటే కొందరికి ఎలా ఉంటుందంటే కనుక వాళ్ళ క్యారెక్టర్ తీసుకున్న తర్వాత దీన్ని వాళ్ళ మైండ్ సెట్లో ఎలా ఉంటుందంటే కనుక దీన్ని మనం ఎలా చేయాలి, ఒక మెథడ్ యాక్టింగ్ లాగా ఎలా చూపించాలి అంటే వాళ్ళు పక్కన వాళ్ళు నమ్మకంగా వదిలేస్తారు. పక్కన వాళ్ళకి ఏంటంటే వీడు చేసేస్తాలే అనేసి వాళ్ళ వరకు మనం ఏం ఇంప్రూవ్మెంట్ చేయగలం అనేది ఉంటుంది. కొందరు ఏంటంటే 1 more అయితే బాగోదు. ఇప్పుడు కొందరు హీరోలకు ఎట్లా అంటే కనుక ఎన్ని 1 more అయినా పర్లేదు మనకు అవుట్పుట్ బాగా రావాలి అని ఉంటుంది. కొందరు హీరోలు ఏంటంటే 1 more అనేది రాకూడదు, ఫస్ట్ టేక్ ఎరగదీయాలి మనము అనేది ఉంటుంది. రకరకాలు అన్ని వర్కౌట్ అవుతాయి, ఏది తప్పు కాదు, ఎవరి పర్స్పెక్టివ్ నుంచి వాళ్ళు కరెక్ట్, అంతే కదా.